ఈ కుల వృత్తులన్నీ కూడా చిన్న చూపుకు కారణమా నిజంగా వాస్తవానికి? ఇవన్నీ కూడా వాళ్ళ గొప్పతనానికి ఆధారాలు. ఇవన్నీ కూడా వాళ్ళ గొప్పతనానికి ఆధారాలు. మగ్గం ముంగట కూర్చొని దమ్ముంటే వీళ్ళని ఎక్కిరిచ్చేటోడు ఒక బట్టన్ ఏమని చూస్తా 100 గొర్రెలను 110 గొర్రెలను ఎవరైతే కుర్మ సోదరులను అవహేళన చేసి తక్కువ చేసి చూసేటోళ్ళను 110 గొర్రెలను 10% ఒక్కసారి ఖాయమని చూస్తా. ఒక్క తోలు చెప్పు కుట్టమని చూస్తా. దమ్ముంటే డప్పు పట్టుకొని ఒక్కసారి పీరీల కాడ ఆడమని చూస్తా. తాడి చెట్టు ఎక్కుతారా? ఈ వీళ్ళకైతే అసలు నాకు అర్థం కాని ముచ్చట ఏంటంటే ఈ గౌడలకైతే నాకు ఇంకా కూడా ఆశ్చర్యం. ఊర్లలోకి పోతే ఆయన 70 ఏళ్ళు ఉంటాడు. ఆ మోదు కట్టి ఈడ ఆ కొడవలు చెక్కుకొని 2 లొట్టీలు ఆ కుండలు వేసుకొని 100-200 మీటర్లు ఉన్న చెట్లను కూడా ఎక్కుతారయా 70 ఏళ్ళ వయసు ఉన్న వ్యక్తులు. ఆశ్చర్యం అది. ఇవాళ గట్టిగా మాట్లాడితే 25 ఏళ్ల వయసు ఉన్న యువకుడు ఒక 10 కిలోమీటర్లు బండి నడిపొస్తేనే అలసిపోతాడు. మరి 70 ఏళ్ళ వయసున్న ఈ గౌడ సోదరులు తాడి చెట్టు ఎక్కి ఆ కళ్ళు ఎట్లా గీస్తారు? 2 లొట్టీలు నడుముకేసుకొని ఎట్లా వస్తారు? ఎట్లా పాసిబుల్ అవుతుంది?